హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ డైరీస్. యూత్ మొబిలిటీ స్కీమ్ బ్యాలెట్ ఓపెన్ అయింది అండ్ మొన్న 20వ తేదీ ఆఫ్టర్నూన్ 2:30 PMకి క్లోజ్ కూడా అయిపోయింది. అండ్ బ్యాలెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు యూత్ మొబిలిటీ స్కీమ్కి అప్లై చేసేటప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ కానీ అండ్ చాలా మందికి ఉన్న డౌట్స్ అవన్నీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారనమాట. అండ్ ఇప్పుడు చాలా మంది అడిగిన క్వశ్చన్స్ నేను ఫిల్టర్ చేసి పెట్టామన్నమాట. అండ్ వాటిలో ఎక్కువ మందికి ఉన్న డౌట్స్ని ఇప్పుడు అడ్రస్ చేద్దాము. అండ్ వాటిలో ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం. ఒక్కో క్వశ్చన్కి మనం చదివి వాటి ఆన్సర్స్ కూడా సొల్యూషన్ మనం డిస్కస్ చేద్దాం అనమాట. బ్రో, యూత్ మొబిలిటీ స్కీమ్ అప్లై చేశాము, రాకపోతే నేను స్టడీ వీసాకి అప్లై చేయొచ్చా? ప్రాబ్లం ఏమి ఉండదా? యూత్ మొబిలిటీ స్కీమ్ రాకపోతే ఖచ్చితంగా మీరు స్టడీ వీసాకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే స్టడీ వీసాకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకవేళ యూత్ మొబిలిటీ స్కీమ్ రాకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ వీసాకి ఆ వీసాకి సంబంధం ఏమి ఉండదు. అండ్ వచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ అయిన తర్వాత నెక్స్ట్ టైం కూడా మీరు ఒకవేళ స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకొని యూకేకి రావచ్చు అనమాట. యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా వచ్చేసి జస్ట్ 2 years మీకు యూకేలో ఉండడానికి వచ్చి పర్మిషన్ ఇస్తారనమాట. ఆ టైంలో మీరు చదువుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, ట్రావెలింగ్ ఏదైనా కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు బ్యాలెట్లో అప్లికేషన్ వేసేటప్పుడు పాస్పోర్ట్ ఓన్లీ ఫ్రంట్ పేజ్ మాత్రమే సబ్మిట్ చేశాను, ఇప్పుడు ఎడిట్ చేయొచ్చా లేక ఏమైనా ప్రాబ్లం అవుతుందా? బ్రదర్, మీరు అప్లై చేసేటప్పుడు అంటే నేను మామూలుగా చెప్పిన దాంట్లో కూడా మెన్షన్ చేశాను, పాస్పోర్ట్ ఫ్రంట్ పేజ్ అండ్ బ్యాక్ పేజ్ రెండు మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి అని చెప్పి. అండ్ ఓకే, మీరైతే సబ్మిట్ చేశారు ఫ్రంట్ పేజ్ మాత్రమే, ఇప్పుడైతే ఎడిట్ చేయడానికి ట్రై చేస్తామని అంటున్నారు. బట్ ఎప్పుడు కూడా మీరు ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి వెళ్ళి ఎడిట్ చేసి అట్లంతా ట్రై చేయొద్దండి ఎడిట్ చేయడానికి. ఎందుకంటే అది మీ అప్లికేషన్నే రిమూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత ఇంకా వదిలేయండి. బట్ ముందే మీరు ఇవన్నీ చూసుకోవాలి. బట్ అప్లై చేశారు కాబట్టి ఇప్పుడు ఇంకేం చేయలేము. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. మేబీ అప్లై బ్యాలెట్లో సక్సెస్ఫుల్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం కావాలంటే చూపించొచ్చేమో. అండ్ ఒకసారి అప్లై చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయడానికి అయితే ట్రై చేయొద్దండి గైస్, ఎందుకంటే అది మీ అప్లికేషన్ని మొత్తం రిమూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అప్లై చేసేటప్పుడు కొంచెం అన్నీ చూసుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం అన్నీ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను, ఎట్లా అప్లై చేయాలో కూడా మెన్షన్ చేశాను. ఒకసారి అవి కూడా చూసినా మీకు అర్థమవుతుంది. సో అప్లై చేసే ముందే మొత్తం క్లియర్గా పెట్టుకొని అప్లై చేయండి. సో చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి మాత్రం ఎప్పుడు ట్రై చేయొద్దండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా మీద వెళ్ళి నేను మాస్టర్స్ చేయొచ్చా? కంప్లీట్గా మీరు మాస్టర్స్ చేయొచ్చు బ్రదర్. ఎందుకంటే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా అనేది 2 years ఉంటుంది. సో ఆ 2 years అండ్ యూకేలో మెయిన్లీ మాస్టర్స్ అనేది 1 year కోర్సెస్ మాత్రమే. సో మీరు ఈ 2 yearsలో ఆ 1 year మాస్టర్స్ కోర్స్ని కంప్లీట్ చేసుకొని మీరు గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. దానికి అసలు ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ మీరు హ్యాపీగా మాస్టర్స్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా టైం కూడా ఉంటుంది ఇంకా కొన్ని రోజులు యూకేలో ఉండడానికి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో మల్టిపుల్ టైమ్స్ అప్లై చేయొచ్చా? సేమ్ పర్సన్ విత్ డిఫరెంట్ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్తో ఎక్కువ సార్లు అప్లై చేయొచ్చా? గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంది చేసే మిస్టేక్సే ఇదన్నమాట. ఒకసారి మీరు ఒక మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్తో అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకో మెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ మార్చిన అయినంత మాత్రాన మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అండ్ మీ ఇంకా కొంచెం పర్సనల్ డీటెయిల్స్ అనేవి మారవు, మీ అడ్రస్ అండ్ వల్ల. అందుకే అది ఇల్లీగల్ కిందికి వస్తుంది అనమాట. సో మీరు ఒకసారి ఒక బ్యాలెట్లకు ఎంటర్ అవుతున్నారు ఒక పాస్పోర్ట్ డీటెయిల్స్ అండ్ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో అంటే, అండ్ దాంతోనే మీరు ఇంకా వెయిట్ చేయండి బ్యాలెట్లోకి ఎంటర్ అయిన తర్వాత. అండ్ మీరు మళ్ళీ వేరే మెయిల్ ఐడితో లక్కీ డ్రా కదా, ఇంకా ఎంత ఎక్కువ అప్లై చేస్తే మాకు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయేమో అని చెప్పి ఇట్లాంటి ఫూలిష్ డెసిషన్స్ తీసుకోవద్దండి గైస్. అది అది చాలా ఇల్లీగల్ అండ్ అసలు మీ మొత్తం అప్లికేషన్ని వాళ్ళు అసలు బ్యాన్ చేసేటట్టు అవుతుందన్నమాట. ఎందుకంటే మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ సేమ్ ఉంటాయి, బట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఎలా వస్తాయి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నా సజెషన్ అయితే ఖచ్చితంగా అసలు చేయొద్దు, ఇది ఇల్లీగల్ కిందకి వస్తుంది. అండ్ మీరు ఫస్ట్ అప్లికేషన్ కూడా వ్యాలిడ్ అవ్వదన్నమాట. సేమ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ అడ్రస్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్న ఒకవేళ బ్యాలెట్లో సెలెక్ట్ అయ్యి 90 days లోపు వీసా చేసుకోకపోతే ఏమీ కాదు కదా, అంటే యూకే ప్లాన్ క్యాన్సిల్ చేసుకుంటే బ్యాలెట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా ప్రాబ్లం ఏమన్నా అవుతుందా? ప్రాబ్లం అంటే మీకు ఒకసారి యూత్ మొబిలిటీ స్కీమ్ వీసాలో మీరు బ్యాలెట్లో సక్సెస్ఫుల్ అయినారని చెప్పి మీకు మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఇంకోసారి మళ్ళీ యూత్ మొబిలిటీ స్కీమ్కి అప్లై చేయడానికి ఉండదు, మీరు ఇంకా ఎలిజిబుల్ ఉండదు అనమాట. సో ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ చేయడానికి కుదరదు. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఒకవేళ మీరు యూకే ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవాలి, లేకపోతే మీరు యూకేకి అసలు ప్లాన్ చేయడం లేదు అన్నప్పుడు అప్లై చేయడం ఎందుకు? అప్లై చేయడం వేస్ట్ కదా గైస్. అండ్ నేనేమంటానంటే ఎవరైతే జెన్యున్గా ట్రై చేస్తున్నారో యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా మీద వచ్చి యూకేలో వర్క్ చేసుకోవాలి లేకుంటే స్టడీస్ చేసుకోవాలని ఎవరైతే జెన్యున్గా ట్రై చేస్తున్నారో వాళ్ళ ఛాన్స్ని మీరు పోగొట్టినట్టే అవుతుంది.
లైక్ మీరైతే సక్సెస్ అయ్యారు, బట్ మేబీ ఒకవేళ జెన్యున్గా ట్రై చేసే వాళ్ళకి రాకపోయి ఉండొచ్చు. మేబీ మీరు ఒకవేళ అప్లై చేసి ఉండకపోతే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉండొచ్చు. సో వాళ్ళ ఛాన్స్ మీరు ఎందుకు జస్ట్ వేస్ట్ చేయాలి? మీరు ర్యాండమ్ అంటే మీకు అసలు యూకే ప్లాన్ లేనప్పుడు ఎందుకు అప్లై చేయాలి అనేది నేను అనుకుంటున్నాను అనమాట. లైక్ మీకైతే ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి మీరు నెక్స్ట్ టైం ఇంకా యూత్ మొబిలిటీ స్కీమ్కి అప్లై చేయడానికి అయితే కుదరదు అనమాట. అంతకుమించి ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఇంకో క్వశ్చన్ చూద్దాము. బ్రో, ఐ ఆమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ ఎ చైల్డ్. ఐ ఆమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. లైక్ నేను ఆల్రెడీ చెప్పినట్టు లైక్ యూత్ మొబిలిటీ స్కీమ్కి అనేది మీరు 18 to 13 years లోపు ఉండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే మీరు ఎలిజిబులే సార్. అండ్ ఒకవేళ మీరు మ్యారేజ్ అయ్యి మీకు పిల్లలు ఉన్నా కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ ప్రాబ్లం. మీరు యూకే యూత్ మొబిలిటీ స్కీమ్కి అయితే మీరు ఎలిజిబులే. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు డిపెండెన్స్ని మీతో పాటు తీసుకురావడానికి కుదరదు అనమాట. లైక్ మీ చైల్డ్ ఏజ్ అదంతా మీరు చూసుకొని మీరు అక్కడ ఉండాలా, లేకపోతే మీరు లేకపోయినా కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు అని అనుకొని మీరు ప్లాన్ చేసుకోగలిగితే మీరు హ్యాపీగా యూకేకి వచ్చేయచ్చు. బట్ ఇక్కడ మీకు ప్రాబ్లం ఏమొస్తుందంటే మీరు డిపెండెన్సీని తీసుకురావడానికి కుదరదు అనమాట. లైక్ మీ వైఫ్ని కానీ చిల్డ్రన్ని కానీ మీతో పాటు తీసుకురావడానికి కుదరదు. బట్ మీరైతే ఎలిజిబుల్లే. లైక్ మీరు ఒకవేళ 18 to 30 years లోపు ఉండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే మ్యారేజ్తో సంబంధం ఏం లేదు. ఇంకో క్వశ్చన్ చూస్తే కనుక, బ్రో 2024లో అన్సక్సెస్ఫుల్ రిజల్ట్ వచ్చింది నాకు, ఇప్పుడు మళ్ళీ నేను అప్లై చేయవచ్చా ఈ స్కీమ్కి? లైక్ నేను ఇంతకుముందు కూడా ఈ క్వశ్చన్ గురించి ఆల్రెడీ మెన్షన్ చేశాను అనమాట నా ప్రీవియస్ వీడియోస్లో కూడా. అండ్ ఒకసారి ఒక బ్యాలెట్లో మీరు అన్సక్సెస్ఫుల్ అయ్యారంటే మీరు మళ్ళీ ఇంకో బ్యాలెట్కి ఖచ్చితంగా ట్రై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మీరు ఎన్నిసార్లు అయినా మీరు ట్రై చేయొచ్చు. లైక్ ఈ లిమిట్ ఇన్నిసార్లు మాత్రమే ట్రై చేయాలి యూకే యూత్ మొబిలిటీ స్కీమ్కి అనేది అయితే ఏముండదు. అండ్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు, లైక్ ఏజ్ ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్ ఉన్నంత వరకు మీరు ఎన్నిసార్లు అయినా ట్రై చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ఒకసారి మీరు బ్యాలెట్లో సక్సెస్ అవుతే మాత్రం ఇంకోసారి మీరు అప్లై చేయడానికి అయితే కుదరదు. బట్ అన్సక్సెస్ఫుల్ అయినప్పుడు మాత్రం మీరు ఎన్నిసార్లైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో యూత్ మొబిలిటీ స్కీమ్ వీసాకి ఇంగ్లీష్ టెస్ట్ లైక్ ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ డ్యూలింగో ఇలా ఏదైనా అవసరం లేదు కదా, ఒకసారి కన్ఫర్మ్ చేయండి. అవును ఫ్రెండ్స్, లైక్ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్కి మీరు అప్లై చేయడానికి మీరు ఏ ఇంగ్లీష్ టెస్ట్ కానీ లైక్ డ్యూలింగో, ఐఎల్స్, టోఫెల్ ఏ ఇంగ్లీష్ టెస్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రో 2 years తర్వాత పక్కా రిటర్న్ అవ్వాలా యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ మీద వెళ్తే కనుక, లేదా ఎక్స్టెండ్ ఆర్ ఎనీ అదర్ వీసాకి షిఫ్ట్ అవ్వచ్చా? లైక్ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా మీద మీరు యూకేకి వస్తే మాత్రం 2 years తర్వాత ఖచ్చితంగా రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది గాయస్. ఇది యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసాని అయితే ఎక్స్టెండ్ చేయడానికి కుదరదు. బట్ మీరు ఒకవేళ ఈ వీసాని షిఫ్ట్ అంటే వేరే వీసాకి లైక్ స్టూడెంట్ వీసా కానీ లేకుంటే ఇంకా వేరే అదర్ వర్క్ వీసా ఎనీ వీసాకి షిఫ్ట్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు ఒక 3 months ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. బట్ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే కుదరదు. షిఫ్ట్ కావాలంటే చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో నేను ఇంటర్ తర్వాత డిప్లొమా ఇన్ ఫార్మసీ చేశాను, నేను ఎలిజిబుల్లా కాదా? ఈ డౌట్ని క్లారిఫై చేయండి. యూకే యూత్ మొబిలిటీ స్కీమ్కి నేను అప్లై చేయొచ్చా లేదా? లైక్ ఎవరైతే డిప్లొమా చేశారో, డిప్లొమా అయితే గ్రాడ్యుయేషన్ కోర్స్ కాదు గాయస్. సో డిప్లొమా ఎవరైతే చేశారో వాళ్ళు ఈ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో జూలైలో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది, ఇప్పుడు నేను వితౌట్ సర్టిఫికేట్స్ అప్లై చేయవచ్చా? లైక్ బ్యాలెట్కి మీరు అప్లై చేయడానికి అయితే సర్టిఫికేట్స్ అయితే ఏం అడగరు. బట్ బ్యాలెట్ రిజల్ట్ రావడానికి 2 weeks పడుతుంది. ఆ 2 weeksలో మీరు సర్టిఫికేట్స్ మీద తెచ్చుకోగలరు అని అనుకుంటే అప్లై చేయండి. ఎందుకంటే మీరు బ్యాలెట్లో సక్సెస్ అయ్యారని మీకు మెయిల్ వచ్చిన తర్వాత లైక్ ఆ 1 or 2 monthsలోనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, వీసా తెచ్చుకోవడం ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది అనమాట. సో అక్కడ మీరు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఆ టైంలో ప్రొడ్యూస్ చేయలేకపోతే మళ్ళీ మీరు నెక్స్ట్ టైం బ్యాలెట్లో ఎంటర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు అనమాట. సో మీ దగ్గర సర్టిఫికేట్స్ వచ్చినప్పుడు మాత్రమే అప్లై చేయండి గైస్. ఈ బ్యాలెట్ కాకపోతే నెక్స్ట్ బ్యాలెట్ కన్నా మీరు అప్లై చేయండి. బట్ ఇక్కడే ఒకవేళ మీరు పొరపాటున అప్లై చేసిన తర్వాత సర్టిఫికేట్స్ ఆ టైంకి తీసుకురాలేకపోతే మీరు నెక్స్ట్ బ్యాలెట్కి ఆ తర్వాత బ్యాలెట్ కూడా అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉండదు అనమాట. ఎందుకంటే ఒకసారి సక్సెస్ఫుల్ అని మెయిల్ వచ్చిన తర్వాత ఇంకా మీరు అసలు ఎలిజిబుల్ కాదు ఈ స్కీమ్కి మళ్ళీ అప్లై చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రో నువ్వు అప్లికేషన్ ఫీజు ఏమి ఉండదు అని చెప్పావు, బట్ వెబ్సైట్లో £298 అని చూపిస్తుంది. గైస్ నేను బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి మీరు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఏం లేదని చెప్పాను. లైక్ వెబ్సైట్లో చూపిస్తున్న £298 ఏంటంటే లైక్ మీరు బ్యాలెట్లో కనుక సక్సెస్ అవుతే మీరు వీసా అప్లై చేయడానికి లైక్ వీసా ప్రాసెస్కి మీ వీసా అప్లికేషన్ ఫీజు ఆ £298 అనమాట. సో మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. బ్యాలెట్లో సక్సెస్ అయిన తర్వాత వీసా అప్లికేషన్ ఫీజు అయితే £298 పే చేయాల్సి ఉంటుంది గైస్. ఈ వెబ్సైట్లో చూపిస్తున్న £298 వచ్చేసి వీసా అప్లికేషన్ ఫీజు, బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి కాదు. అది గుర్తుపెట్టుకోండి గైస్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రో, బ్యాలెట్లో క్వాలిఫై అవుతే మనకి వీసా వచ్చినట్టేనా, ఇంకా కన్ఫర్మ్ కానట్టేనా? లైక్ ఒకసారి మీరు బ్యాలెట్లో కనుక సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పి మీకు మెయిల్ వస్తే కనుక మీకు వీసా వచ్చినట్టే. బట్ కానీ వాళ్ళు చెప్పిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. మీకు బ్యాలెట్లో సక్సెస్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అండ్ వీసా ప్రాసెస్ అంటే అది ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్స్ అండ్ టీబీ టెస్ట్ ఇవన్నీ చూపించుకొని మీరు సక్సెస్ఫుల్గా చూపించుకుంటే ప్రాబ్లం ఏముండదు, మీకు వీసా వచ్చేసినట్టే. లైక్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు చూద్దాము. లైక్ బ్రో, బ్యాలెట్లో అప్లై చేసేటప్పుడు నేను ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అంటే లైక్ బ్యాంక్ స్టేట్మెంట్ అదంతా చూపించాలా, లేదా బ్యాలెట్లో సక్సెస్ అయ్యాక చూపిస్తే సరిపోతుందా? గాయస్, నేను ఆల్రెడీ చాలాసార్లు ఈ క్వశ్చన్ని నేను మెన్షన్ చేశాను అనుకుంటా వీడియోస్లో కూడా, అండ్ స్టిల్ ఓకే పర్లేదు. బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే మీరు ఏ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కూడా చూపించాల్సిన అవసరం లేదు. లైక్ మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి మీకు నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ స్కాన్డ్ కాపీ, ఒక మెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది అనమాట, ఫోన్ నెంబర్. అండ్ మీరు బ్యాలెట్లో సక్సెస్ అయిన తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇదంతా లైక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ బ్యాలెట్లో సక్సెస్ అయిన తర్వాత చూపించినా సరిపోతుంది, నో ప్రాబ్లం. ఇది గైస్, యూకే యూత్ మొబిలిటీ స్కీమ్కి అప్లై చేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ కానీ అండ్ మన సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మందికి వచ్చిన డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ అండ్ అప్లై చేసేటప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ వాటిలో ఎక్కువ మందికి ఉన్న డౌట్స్ అండ్ క్వశ్చన్స్ని మనం ఇప్పుడు అడ్రస్ చేసాము. అండ్ ఒకవేళ ఎవరైతే ఈ బ్యాలెట్లో సక్సెస్ అవ్వలేకపోతారో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఇయర్కి 2 బ్యాలెట్స్ అనేవి ఉంటాయన్నమాట, మీరు ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు. అండ్ మేబీ నెక్స్ట్ టైం మీరు బ్యాలెట్ లైక్ జూలైలో ఓపెన్ అయ్యే బ్యాలెట్కి 2025లో సెకండ్ బ్యాలెట్ జూలైలో ఓపెన్ అవుతుంది అనమాట. ఆ బ్యాలెట్కి మీరు అప్లై చేసేటప్పుడు ఒకసారి ఈ వీడియోస్ అనేది చూడండి. మన ఛానల్లో మొత్తం యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ గురించి A to Z మొత్తం చెప్పామన్నమాట. అండ్ చాలా మందికి వచ్చిన డౌట్స్ అండ్ క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు అడ్రస్ చేసాము. అండ్ ఒకసారి మీరు అప్లై చేసేటప్పుడు సెకండ్ బ్యాలెట్కి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. లైక్ వీటిలో కూడా మీకు కూడా కొన్ని డౌట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటికి మనం ఆన్సర్స్ కూడా చెప్పాము, వాటికి ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది కూడా. అండ్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసి యూకే యూత్ మొబిలిటీ స్కీమ్లో సెలెక్ట్ అయితే లైక్ క్వాలిఫై అయ్యారని మీకు సక్సెస్ఫుల్ మెయిల్ వస్తే తర్వాత ఏం చేయాలి, యూకేకి వచ్చి ఏం జాబ్స్ చేసుకోవాలి, ఎలా వీసా ప్రాసెస్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఎలా చూపించాలి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ చేద్దాం అనుకుంటాం అనమాట. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ డైరీస్.